బీజేపీ వ్యతిరేక పార్టీల మహాబల ప్రదర్శనకు రంగం సిద్ధమైంది. లోక్సభ ఎన్నికలకు ముందు మహానగరి కల్కత్తాపురిలో మోదీ సర్కారుపై విపక్ష కూటమి సమరబేరి మోగించనుంది. యునైటెడ్ ఇండియా బ్రిగేడ్ పేరిట ఇవాళ తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా నిర్వహిస్తున్న భారీ ర్యాలీకి దాదాపు 20 పార్టీల నాయకులు హాజరవుతున్నారు. బ్రిగేడ్ పెరేడ్ మైదానంలో జరిగే ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఇప్పటికే దాదాపు 5 లక్షల మంది కోల్కతా చేరుకున్నారు. కోల్కతా ర్యాలీకి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు మాజీ ప్రధాని దేవగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామి, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, శరద్ పవార్, అఖిలేష్ యాదవ్, స్టాలిన్, ఫరూక్ అబ్దుల్లా, ఓమర్ అబ్దుల్లా, తేజస్వి యాదవ్, సతీష్ చంద్ర మిశ్రా, అజిత్ సింగ్లతో పాటు బీజేపీ అసంతృప్త నేతలు యశ్వంత్ సిన్హా, శత్రుఘ్న సిన్హా, అరుణ్ శౌరి కూడా హాజరవుతున్నారు. ఇంకా పటేవార్ నేత హర్దిల్ పటేల్, మిజోరాం విపక్ష నేత లాల్ దహువామా, అరుణాచల్ మాజీ సీఎం గెగాంగ్ అపాంగ్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్, దళిత నేత గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సిపిఐ తరపున పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ హాజరవుతున్నారు. ఇక ఈ ర్యాలీలో కాంగ్రెస్ ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొంటున్నందున తాను హాజరు కావడం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. కోల్కతా ర్యాలీకి దూరంగా ఉంటున్న రాహుల్ గాంధీ సభకు సంఘీభావం ప్రకటిస్తూ మమతా బెనర్జీకి లేఖ రాశారు. ఈ భారీ ర్యాలీ ద్వారా ఐక్య భారత సందేశం బలంగా వినిపిస్తుందని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, లౌకికవాదానికి మూల స్తంభాలని, మోదీ సర్కారు వీటినే ధ్వంసం చేస్తోందని లేఖలో పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు విపక్షాల బలాన్ని చాటడమే లక్ష్యంగా యునైటెడ్ ఇండియా ర్యాలీ పేరిట సభను నిర్వహిస్తున్నారు. స్వాతంత్రానంతరం పశ్చిమ బెంగాల్లో నిర్వహిస్తున్న అతిపెద్ద బహిరంగ సభ ఇదేనని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు. ఎన్నికల కమిషన్ లోక్సభ ఎన్నికల తేదీలను ప్రకటించడానికి ముందు ప్రతిపక్షాలు ఐక్యంగా నిర్వహించే మొదటి, చివరి బహిరంగ సభ ఇదే కావచ్చు. ఈ సభకు హాజరు కానున్న పలువురు విపక్ష నేతలు పరస్పర భేటీలు కానున్నారు. ప్రధానమంత్రి పదవి కోసం మమతా బెనర్జీ చేపట్టే ఎన్నికల ప్రచారానికి లాంచ్ ప్యాడ్గా ఈ ఈవెంట్ను రాజకీయ పరిశీలకులు చూస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ మనోహర్ అందిస్తారు. కృష్ణ మనోహర్, చెప్పండి, ఈ యునైటెడ్ ర్యాలీకి సంబంధించి మీ దగ్గర సమాచారం ఏంటి? కేంద్రంలోని బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు అన్ని కలిసి ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాయి. మరి దీనికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వం వహిస్తున్నారు. మరి కోల్కతాలో జరుగుతున్న ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే డిఎంకే నేత స్టాలిన్, ఇక అఖిలేష్ యాదవ్, ఇక రాహుల్ గాంధీ, ఇక అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఈ ముఖ్యంగా ప్రతిపక్షాల బలాన్ని చాటేందుకు జరుగుతున్న ర్యాలీ ఇది. దేశంలో తొలిసారిగా అన్ని ప్రతిపక్షాలు ఏకమై నిర్వహిస్తున్న ర్యాలీ ఇది. మరి ఇది ఇక్కడే బీజేపీ కూడా ర్యాలీ నిర్వహించాలని ప్లాన్ చేసినప్పటికీ కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో వారు కోర్టుకు కూడా వెళ్ళినప్పుడు కూడా కోర్టు నుంచి కూడా పర్మిషన్ తీసుకోలేని పరిస్థితి బీజేపీకి ఏర్పడింది. మరి ఇక్కడ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం ద్వారా ప్రతిపక్షాలు తమ బలాన్ని చూపించడం, అలాగే కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసించడం, ప్రజల దగ్గరికి తీసుకెళ్లడం కూడా కారణం అని చెప్పొచ్చు. మరి కేంద్రం చేస్తున్న తప్పులు, కేంద్రం చేస్తున్న అన్యాయం, ప్రతి దేశానికి చేస్తున్న అన్యాయాన్ని దేశ ప్రజలకు
వివరించేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా ఏకమై నిర్వహిస్తున్న అతిపెద్ద బహిరంగ సభ అని చెప్పొచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ కృష్ణ మనోహర్. For more updates, please subscribe 99 TV Telugu.